వెల్కమ్ టు సాహు సేవన్ ఛానల్. అయితే నిన్న బాంసేఫ్ అనుబంధ సంస్థ అయినటువంటి భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రామ్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. బీసీల కులాధారిత జనగణన కావచ్చు, మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అవమానకర వ్యాఖ్యలు వాటి గురించి అయినా కావచ్చు, ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యొక్క ప్రాముఖ్యత ఏమిటనే విషయం గురించి మనతో మాట్లాడడానికి బాంసేఫ్ అనుబంధ సంస్థ అయినటువంటి భారతీయ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు దయ్య రఘువీర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం రఘువీర్ గారు. నమస్కారం. అయితే బాంసేఫ్ భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రామ్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. శివాజీ తల్లి అయినటువంటి జిజయాబాయి గారి జయంతి సందర్భంగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన యొక్క ప్రాముఖ్యత అసలు ఏమిటి, దాంట్లో చెప్పండి దాని గురించి. అందరికీ, ఈ దేశంలో ఉన్న మూలవాసి సమాజం అందరికీ కూడా ఉద్యమాభి జయముల్ నివాసి. అయితే నిన్న ఛత్రపతి శివాజీ తల్లైనటువంటి రాజమాత జిజయాబాయి జయంతి సందర్భంగా వామన్ మేశ్రామ్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏంటిదంటే, ఈ దేశంలో అత్యధిక సంఖ్య కలిగినటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారానికి దూరంగా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న 100%లో 52% బీసీలే ఉన్నారు. కానీ ఈ 100%లో 52% ఉన్నారనేటువంటి లెక్కలు 1930లో బ్రిటిష్ ప్రభుత్వము ఆ లెక్కలు చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్ల చేతిలోకి వెళ్ళి అధికారాన్ని తన చేతుల్లోకి పవర్ ట్రాన్స్ఫర్, అంటే బ్రిటిషర్ల దగ్గర ఉన్న అధికారము కాంగ్రెస్ పార్టీలకు అధికారాన్ని ట్రాన్స్ఫర్, అంటే బదిలీ, ఎప్పుడైతే అధికారాన్ని బదిలీ చేసిందో కాంగ్రెస్ చేతులకు, ఇప్పటికి కూడా 75 సంవత్సరాల స్వతంత్రంలో కూడా బీసీల యొక్క లెక్కలు తీయడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు. ఎందుకు ముందుకు రావడం లేదు అంటే, ఈ దేశంలో ఎవరైతే మెజారిటీ, అంటే డెమోక్రసీలు ఏంటిది, మెజారిటీ ఎవరు ఉంటారో వాళ్ళే దేశాన్ని పాలించాలి. ఒకవేళ ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీల యొక్క కులాధారిత జనగణన చేయడం వల్ల బీసీలకు చైతన్యం వస్తారే, మేము ఇంత సంఖ్యలో ఉన్నామా, మాకు ఇంత ఉన్నామా, మా వాటా అనే ఆలోచన, వాళ్ళకు వాటా అనే ఆలోచన బీసీల లోపల కలుగుతుంది. కాబట్టి ఇలా బీసీలు బ్రిటిష్ వాళ్ళు కులాధారిత జనగణన లెక్క వేసిండ్రు, కానీ ఇప్పటికి కూడా ఇలా సెక్యులర్ పార్టీని విమర్శించే బీజేపీ పార్టీ, హిందూ బంధుత్వం అని మాట్లాడే ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఎందుకు వేయలేకపోతుంది? ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీలు హిందువులే కదా, వాళ్ళ దృష్టిలో, బీజేపీ దృష్టిలో హిందువులే కదా. మరి దేశంలో మెజారిటీ ప్రజల కోసము ఎందుకు కులాధారిత జనగణన చేయలేకపోతున్నాము? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ దాన్ని ఏదో విమర్శించినది, బీసీ అంటే హిందువులకు అన్యాయం చేసే పార్టీ అని మాట్లాడుతున్నాము. మరి ఇప్పుడు ఎందుకు బీజేపీ చేయలేకపోతుంది? స్వతంత్రం తెచ్చినని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఎందుకు ఈ స్వతంత్రము తీసుకొచ్చిన పార్టీ బీసీలకు ఎందుకు స్వతంత్రం ఇవ్వలేకపోతుంది? ఎందుకంటే కాంగ్రెసు, బీజేపీ రెండు కూడా బ్రాహ్మణ పార్టీలు. 3% ఉన్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ లెక్కలు వేస్తే బీసీల యొక్క వాటా తెలుస్తుంది ఈ దేశంలో, వాళ్ళు కూడా రాజ్యాధికారంలోకి వస్తారనే ఉద్దేశంలో ఈ బీసీల కులాధారిత జనగణన చేయడం లేదు.